కుమార్తె కూడా అదే రకంగా ఆలోచిస్తారు. మా నాన్నగారు చాలా బాగా చూస్తున్నారు. ఈవిడ వచ్చిన తర్వాత అంతకుముందు మా నాన్నకి మాకు ఇంటి విభేదాలు చాలా చక్కగా చూస్తున్నారు. మంచి బాండింగ్ అనేది ఈ కుమార్తె చెప్తున్నారు, మీ భార్య వాణి. అందుకే ఈ 30 ఏళ్ళుగా జరిగిన వ్యవహారం, 2 ఏళ్లుగా జరిగిన వ్యవహారం, ఈ 60 రోజులుగా జరిగిన వ్యవహారాన్ని కోసగుచ్చినట్టు మీకు చెప్పాను. అందుకే చెప్పాల్సి వచ్చింది. నేను ఇప్పుడు మీడియా ముందుకు అందుకే రావాల్సి వచ్చింది. నేను మొదలు చెప్పాను. ప్లస్ ఇంకో ఇప్పుడు అమ్మాయి కూడా అడిగింది, బ్లాక్మెయిల్ చేయడానికి నా దగ్గర ఏముంది? ఆస్తులని ఇచ్చేసాను. పైగా చూస్తే ఒక ఇల్లు ఉంది. ఇల్లు తనకెలా వెళ్తుంది? 2 తనకు ఆస్తులు ఉన్నాయే, నాకన్నా మంచి ఆస్తుంది. ఎన్నికలకి నాకు 2 కోట్లు ఖర్చు పెట్టింది. వైజాగ్లో 2 బిల్డింగ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా 4 కోట్ల రూపాయలు విలువైన పెట్రోల్ బంక్ ఉంది, భూములు ఉన్నాయి, నాకేంటి లేదు. పైగా చూస్తే నాకు ఇప్పుడు అధికారం కూడా లేదు. ఇప్పుడు కోడితే దువ్వాడిసరికి అండగా వచ్చి నిలబడేవాళ్ళు నాతో ఉంటే దెబ్బలు కాస్తుంది, నాతో ఉంటే ఇబ్బందులు పడుతుంది, నాతో ఉండే వాళ్ళు నరకమే చూస్తుంది అమ్మాయి. బ్లాక్మెయిల్ అనే పదంకి మీనింగ్ ఏంటి? ఎలా బ్లాక్మెయిల్ చెప్పండి? నా దగ్గర ఏదో ఒకటి ఉంటే కదా బ్లాక్మెయిల్ చేస్తారు. నా దగ్గర ఏదీ లేనప్పుడు తిరిగి తన సేవలు నాకు చేయాలా? భోజనం పంపించాలా? సేవలు చేసుకుని బతికే తనకి నష్టమే తప్ప నా వల్ల లాభం ఎటువంటిది. అయితే నాకు మేలు జరుగుతుంది. అంతవరకు నాకు చూసే వాళ్ళు ఒకరు ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను సంతృప్తిగా. అంతేదా కానీ బ్లాక్మెయిల్ చేయడానికి ఏముందని సార్ మీ దగ్గర పలానా ఎస్టేట్ ఉంది, పలానా ఆస్తి ఉంది, పలానా గోల్డ్ కోహినూరు మైన్ ఇది ఉంది కానీ అది మీకు తీసుకోవాలి, ఇదిగో క్వారీ ఉంటుంది బ్లూ క్వారీ, అది గవర్నమెంట్ రావడం వల్ల అచ్చెన్నాయుడు ధరం వల్ల క్వారీ కూడా ఆగిపోయింది. ఇంకా ఆదాయం కూడా పోయింది. బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్న అంటే ఏటో అర్థం అవుతుంది. ఇప్పుడు కాదు, అర్థం కాదు. అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను. ఆస్తులన్నీ రాసేసాను, అన్నీ చూసుకుంటున్నాను, చూస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, చూస్తాను. ఇది నా బాధ్యత. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూడటం నా బాధ్యత. నేను చేస్తాను అవన్నీ. ఇదేంటిది? మొన్న రాత్రి వచ్చారు తండ్రి దగ్గరికి. పిల్లలు రావాల్సిన సమయం రాత్రి 11, 12, 1 గంట, 2 కార్లు, గానా బజానా, మనుషులు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మో దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది. నిచ్చెనలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు దాటి రాపడికి రావడానికి. వచ్చింది పిల్లలతో పాటు ఈ గానా భజన ఏంటి? ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు? అంటే నేను వెళితే నా మీద కారం కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అని నేను ఆ రోజు రాలేదు. తలుపు తీయలేదు. ప్రేమ లేక కాదు, వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ, వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, నువ్వాడవాణి నాకు సంబంధం లేదు, నా మానాన్ని నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని చూశాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని పోషించాను. మాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. శుభం ఉండని. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా? అడిగానా? నీ ఆస్తుల వైపు చూశానా? మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. నీ ఆస్తులు ఎటు, నీ అంతస్తులు ఎటు, నీ పేరు పెడితే మాకు అనవసరం. నేను ఎప్పుడు అటువైపు చూడాల. అది నీకుంటే నీకుంది, బాగుండదు, తప్పేం లేదు అని చెప్పి నిన్న రాత్రి పెద్ద కూతురు వేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి, ఇది నన్ను కలిసే విధానం అండి? నేను వెళ్ళను అని చెప్తూనే పాపతో వచ్చి గేటుకి గుణపంతో పొడిచి గేట్ని ఊడగొట్టి లోపలికి ట్రెస్ పాస్ చేసి, ఇది స్టీల్ డోర్, టాటా డోర్, స్టీల్ డోర్, ఈ డోర్ కి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లాక్. దీన్ని సాంప్రదాయం అంటారా? తండ్రిని కలవటానికి వెళ్లే విధానం అంటారా? భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా? భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి, భర్తని ఒకప్పుడు డంబెల్ పెట్టిసినారు కదా అదువాడవాణి, అదే రకంగా ఈ రోజు రాలేదు అనడానికి
ఏమైనా స్పష్టత ఉందా? అదే పద్ధతుల్లో వచ్చింది కదా, విధానం అదే, సామరస్యం ఇదే, ఇది సాంప్రదాయమా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు, ఈ విశ్వంలో కాదు, కుటుంబ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతకవు, సమాజంలో మనిషి బ్రతకలేడు. దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెట్టేసినారు. చూడండి, అక్కడ అవసరమా? మీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించాను, ఇల్లు లేదా అంటే మీడియా ముందు చైర్లో పరుపేసుకొని పడుకుంది దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి. ఏం మీకు ఇల్లు లేదా? 6 కోట్లు పెట్టి బంగ్లా, పెద్ద ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలాసవంతమైన ఇల్లు మీకోసం కట్టించానే. ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత, ఉన్న సమయం ఎంత, ఈ రోజు నాకు ఆ ఇల్లు ఉందా? నేను అది అనుభవించగలనా? లేదే, మీరే అనుభవిస్తున్నారు, మీరే అనుభవించాలి. ఆ ఫ్యాక్టరీ రాశాను, ఇంకేమేమి ఉన్నాయన్నీ ఇచ్చేస్తున్నాను, హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఏంటి జరిగిందని? 30 ఏళ్లలో ఒక తతంగం అయితే, ఇటీవల కాలం 2 ఏళ్ల నుంచి మా ఇంటి గొడవ ఇంకో రకంగా ఉంటే, ఈ 60 రోజుల్లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహారం వేరే రకంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.